బావా అదృష్టం కొద్దీ ఇంటి బయట ఎవరూ లేరు. వెళ్ళి అమ్మా నాన్న విడిపించేద్దామా? ఖచ్చితంగా విడిపించేద్దాం చిట్టమ్మ. అందుకే కదా హాక్సా బ్లేడ్ కూడా తెచ్చాను. దీంతో కొత్తే తాళం తెగిపోతుందా? ఖచ్చితంగా తెగిపోద్ది, ఎలాంటి అనుమానం లేదు. వెళ్దాం పద. అమ్మా నాన్న, అమ్మా అమ్మా, చిట్టమ్మ వచ్చావా తల్లి? బ్యాగా తలుపు తీయమ్మా. ఏటమ్మా ఈ కట్టేటి? ఏమైంది తల్లి? ఆ సంగతి తర్వాత చెప్తాలే నాన్న. ఇంతకు మీరెలా ఉన్నారు? ఎలాగోలా ఉన్నావమ్మా. బ్యాగా తలుపు తీయమ్మా, లేకపోతే ఆ పావు కాటికి చచ్చిపోయేలా ఉన్నాను తల్లి. పాము కాడి నాన్న? ఎడి ఎడి గదిలో పాముందా? అదిగో అమ్మా. అచ్చ బాబోయ్, రాత్రంతా ఈ పాముతో పాటే ఉన్నారా? అవును సిట్టమ్మా. ఆ పాము ఎక్కడొస్తుందో, ఎప్పుడు కాటేస్తుందో అని భయంతో రాత్రి అంతా నిద్రే లేదు. అచ్చా భగవంతుడా, మా అమ్మ నాన్నకి ఎన్ని కట్టాలు తెప్పించావు తండ్రి. చిట్టమ్మ మనకి టైం లేదు, ముందు తలుపు ఓపెన్ చేద్దాం పద. అలాగే నాన్న, మీరేం భయపడకండి, ఇప్పుడే వెళ్ళి తలుపు తీద్దాం. పద బావా. నువ్వు అటు చూస్తూ ఉండు, నేను ఇదికి వస్తా. అలాగే నువ్వు. మన పని మనల్ని చేసుకోనివ్వకుండా ఈ కుక్క ఒకటి. ఇదేంట్రా అటువైపు చూసి అరుస్తుంది? కొంపతీసి స్టోర్ రూమ్ వైపు ఎవరైనా వెళ్ళారా ఏంటి? పద వెళ్ళి చూద్దాం. పద. ఆ కుక్క ఉన్నంతసేపు మనం ఈ తలుపు తెరవలేని చిట్టం. మీ బాబాయ్ వాళ్ళ మనుషులు వచ్చేలోపు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పద పద. కానీ లోపల పాముంది బావా. అరే, పాము కనబడితేనే ఆవుల దూరం పరిగెడతాం. అలాంటిది రాత్రంతా మా అమ్మ నాన్న పాముతోనే గడిపారంట. అది ఎప్పుడు కాటెత్తదో, అలా పానాలు ఎప్పుడు తీసేస్తుందో అని పానాలు అరిసెత్తలు పెట్టుకుని బతుకుతున్నారు బావా. ఏలైతే మా అమ్మ నాన్నలు పానాలు బలిచ్చే కంటే వేనారాయణ బాబాయ్ కాళ్ళట్టుకోవడం మంచిది. చిట్టమ్మా, నువ్వు ఆవేశంలో ఏం మాట్లాడుతున్నావు నీకే అర్థం కావట్లేదు. ఆ పాము కన్ఫామ్ గా కరుస్తుందని నమ్మకం లేదు. కానీ వీరనారాయణ గారు చూస్తే వీళ్ళని కన్ఫామ్ గా ఆయన చంపేస్తారు. రాత్రి నుంచి ఆ పాము మీ అమ్మా నాన్న జోలికి వెళ్ళలేదంటే ఇప్పుడు కూడా ఖచ్చితంగా వెళ్ళదు. నా మాట విని వెళ్ళిపోదాం పద. అది కాదు బావా, నేను నీకు మాటిస్తున్నాను. ఈ పూజ పూర్తయ్యేలోపు గదిలోంచి మీ అమ్మా నాన్నని నేను బయటికి తీసుకొస్తాను. నా మాట విను. పద చిట్టమ్మా. నా మాటను పొరపాటున పాము గాని కాటేసిందంటే ఆ దేవుడు కూడా మా అమ్మ నాన్నని బతికించలేడు. ఎలాగైనా సరే ఈ తలుపు తీయాల్సిందే. తీ ముందు. నా మాట విని చిట్టమ్మా, ముందు వెళ్దాం. నేను రాను బావా. చిట్టి, నా మాట నమ్మని చెప్తున్నానా? లేదు, నువ్వు ముందు తలుపు. టైం లేదు, వాళ్ళు వస్తారు. తలుపు తీద్దామని ఎలా తెలుస్తుందో చెప్పు. చిట్టి, నా మాట విను. బాబా, ఎవరు లేరే? ఏహే, అది మధ్యన పిల్లి కనిపించినా
ఎలక్ కనిపించిన అలాగే అరుస్తుంది. దాన్ని అరుపులు పట్టించుకుంటే మన పని మనం చేసుకోలేం. సార్ పాములు పట్టేవాడిని పిలిపించమన్నారు. ఫోన్ చేసావా? చేశానురా, అరగంటలో వస్తా అన్నాడు. సరే పద. పద పద చిట్టమ్మా. ఎలా బావా? ఈ గదిలో పాముందని వేనాడు బాబాయ్కి తెలిసిపోయిందంట. అందుకని పాములు పట్టే వాళ్ళని రమ్మని చెప్పారంట. ఇప్పుడు వచ్చి తను తలుపు తీశాడంటే అప్పుడైనా మా అమ్మ నాన్న దొరికిపోతారు. నా మాటిని ఇప్పుడు తలుపు తీసేద్దాం బావా. చిట్టమ్మ తొందర పడుకో. ఆ పాము మీ అమ్మా నాన్నని ఏమీ చేయదు. నా మాట నమ్ము. ముందు పూజకెళ్దాం పద. వీరనారాయణ గారిని వాళ్ళ అమ్మగారిని పూజలో కూర్చోపెట్టి తర్వాత వచ్చి విడిపిద్దాం. అంతేనంటవా? అవును చిట్టమ్మ. ఆ వీరనారాయణ గారు ఒక్కసారి హోమం దగ్గర కూర్చున్నారంటే హోమం అయ్యేంత వరకు పైకి లేవరు. అంతేకాదు, హోమం జరిగేటప్పుడు మంత్రాలు చదివే శబ్దానికి మనం ఇక్కడ తాళం కోసినా గాని ఎవ్వరికి వినపడదు. అదే మీ అమ్మ నాన్నని విడిపించుకోవడానికి కరెక్ట్ టైం. నువ్వు చెప్పేదే నాకు కరెక్ట్ అనిపిస్తోంది. సరే బావా, ముందెళ్ళి బాబాయిని నాన్నమని హోమం దగ్గర కూర్చోబెడదాం. సరే పద. అలాగే అమ్మా. ఓం అయం ముహూర్తస్తు శ్రీమన్మహాగణాధిపతయై నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. ఓం హోమనారాయణాయ నమః. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సవాభ్యాం. హోమానికి సంబంధించినవన్నీ వచ్చాయా పంతులు గారు? అమ్మా, చిట్టమ్మ రవిచంద్ర వస్తా అన్నారు, ఇంకా రాలేదేంటి? నేను కూడా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నానురా. ఇంతకీ వస్తారంటావా? పగలనక రాత్రనక తేడా లేకుండా ఆ స్టోర్ రూమ్ చుట్టూ తిరుగుతున్నారు కదా. మన కోసం కాకపోయినా స్టోర్ రూమ్ కోసమైనా వస్తారులే. అవునమ్మా, ఈ రోజుతో ఆ స్టోర్ రూమ్ స్టోరీ ఏంటో తేల్చేస్తాను. అదిగో మాటల్లోనే వచ్చేశారు. రామ్మా చిట్టమ్మ, ఆ చేతికి ఏమైందమ్మా? నిన్న ఇంట్లో పని ఎక్కువైపోయి చేయి బెనికింది నానమ్మా. అయినా తప్పుగా అనుకున్నానమ్మా. ఇంట్లో పని ఎక్కువైపోయి రావడం కాస్త ఆలస్యం అయిపోయింది. పర్లేదమ్మా, ఇదేమైనా విమానమా? ఆలస్యం అయితే ఎగిరిపోవడానికి పూజేగా. 5 నిమిషాల్లో అటో ఇటో జరిపించచ్చులే. అవునండి, ఈ పాటికి పూజ మొదలై ఉంటుందనుకున్నాం. తీరా చూస్తే మీరింకా పూజలోనే కూర్చోలేదు. మరోలా అనుకోదు రవిచంద్ర. యాక్చువల్గా పూజలో మా అమ్మ నేనే కూర్చుందాం అనుకున్నాం. కాకపోతే పంతులు గారుండి ఈ గణపతి హోమాన్ని ఎవరైనా దంపతులు జరిపిస్తే మంచిది అని చెప్పారు. అందుకే మేము కూర్చోలేదు. అలాగే బాబాయ్. మరైతే పూజలో కూర్చునే దంపతులు ఎవరు? ఇంకెవరమ్మా, మీరిద్దరే. మేమా? ఏ తప్పే ఉంది? నీకొచ్చిన పీడకల నిజం కాకుండా ఉండాలి అంటే గణపతి హోమం జరిపించాలని నువ్వే కదా చెప్పావు. అవును బాబాయ్, నేనే చెప్పాను. ఆ గణపతి హోమం మీ ఇద్దరితో జరిపించాలని అనుకున్నట్టున్నాడు ఆ భగవంతుడు. అందుకే మా అమ్మను నన్ను కూర్చోవద్దని చెప్పారు. పూజారి గారు ఏమంటారు? అవునాయనా, దంపతులు ఎవరైనా ఈ గణపతి హోమం జరిపిస్తే వాళ్ల మనసులో ఉన్న కోరికలన్నీ ఇట్టే నెరవేరిపోతాయి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇద్దరూ వచ్చి కూర్చుంటే హోమం మొదలు పెడతాను. ఓరి భగవంతుడా, హోమం పేరుతో బాబాయిని నాన్నమ్మని పూజలో కూర్చోబెట్టచ్చు అనుకుంటే తిరిగి తిరిగి నన్ను మా బావని ఇరికిచ్చేలా ఉన్నావు కదా స్వామి. నేను చిట్టమ్మ పూజలో కూర్చుంటే గదిలో ఇరుక్కుపోయిన మావయ్య గారిని అత్తయ్య గారిని ఎవరు విడిపిస్తారు? హలో రవిచంద్ర, ఏం ఆలోచిస్తున్నావు? పూజలో కూర్చోడానికి ఏమైనా ప్రాబ్లమా? అదేం లేదు సార్. 1 అవర్ తర్వాత నాకు ఆఫీస్లో కొంచెం వర్క్ ఉంది, వెళ్ళాలి. పూజలో కూర్చుంటే మళ్ళీ లేవలేను కదా, అందుకే ఈసారికి మీరు కానిచ్చేయండి. అవును బాబాయ్, వచ్చే ముందు ఈయన నాకు మరీ మరీ చెప్పారు, గంట తర్వాత మాత్రం బయటికి వెళ్ళాలి అని. దీనికైనా ఇంత టెన్షన్ పడిపోతున్నారు? మీరు కోరుకున్నట్టే గంట తర్వాత హ్యాపీగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అలా ఎలా వెళ్తాం బాబాయ్? పూజలో కూర్చున్నాక లేవకూడదు కదా. అమ్మా చిట్టమ్మా, ఈ పూజ ఉండేది కేవలం అరగంట మాత్రమే. ఆ అరగంట తర్వాత మీ ఇద్దరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అచ్చి భగవంతుడా, చెప్పిన అబద్ధం కూడా పనికి రాకుండా పోయిందే. ఇప్పుడు పూజలో కూర్చోవడం తప్పదా? ఇప్పటికే ఆలస్యమైందమ్మా.
ఇద్దరు బయటికెళ్ళి కాళ్ళు కడుక్కురండి, పూజలో కూర్చుందరు గాని. అలాగే నానమ్మా. బావా పద. పచ్చిటి అమ్మా, పూజలో కూర్చోండి అనగానే చిట్టెమ్మ రవిచంద్రుల మొహంలో వచ్చిన భయాన్ని చూసావా? అవునరా, పూజలో కూర్చోమనగానే ఏదో నిప్పులో దూకమన్నట్టు మొగుడు పెళ్ళాలిద్దరూ తెగ భయపడిపోయారు. అంటే చిట్టెమ్మకొచ్చిన పీడకల అబద్ధం. ఆ పీడకల కోసం చేస్తున్న ఈ హోమం కూడా అబద్ధం అన్నమాట. అదే కదరా నాకొచ్చిన అనుమానం కూడా. ఏమైతే ఉందిలే, చేసేది భగవంతుడు పూజ కాబట్టి వచ్చిన నష్టమేమీ లేదు. సరేమ్మా, చిట్టెమ్మ చెప్పిన పీడకలకి ఏర్పాటు చేసిన హోమానికున్న ఈ లింక్ ఏంటో కాసేపట్లో తేల్చేస్తానులే. పంతులు గారు, వాళ్ళు పూజలో కూర్చున్న తర్వాత ఏదో ఒక సాకుతో పైకి లేవాలి అంటే మాత్రం పొరపాటును కూడా కదలనివ్వకండి. అలాగే నాయనా. ఒక్కసారి హోమం వెలిగించాక వారే కాదు ఎవ్వరూ కూడా హోమం దగ్గర నుంచి కదలకూడదు. అలాగే పూజారి గారు. ఇదేంటి బావ ఇలా జరిగింది? బాబాయిని నాన్నమ్మని పూజలు కూర్చోబెట్టి అమ్మ నాన్నని ఏడిపిద్దాం అనుకుంటే ఇదేంటి మనల్ని పూజలు కూర్చోమంటున్నారు? ఇదే కానీ జరిగితే అమ్మ నాన్నల పరిస్థితి ఏమంటావు? నాకు అదే భయంగా ఉంది చిట్టమ్మ. పైగా గదిలో పాము కూడా ఉంది. ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని భయంగా కూడా ఉంది. ఓ పంచేద్దాం బావా. ఏంటి చిట్టమ్మ? ఇప్పుడే వెళ్ళిపోయి ఆ గద్దలుపులు తీసేద్దావా? నువ్వేం మాట్లాడుతున్నావు చిట్టమ్మ? మనం లోపలికి వెళ్ళడం ఒక్క నిమిషం ఆలస్యమైందంటే ఆ వీరనారాయణ గారు వచ్చేస్తారు. పైగా అదిగో ఆయన అనుచరులు కూడా ఇక్కడే ఉన్నారు. మనం ఆ గదిలోకి వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. మరి ఇప్పుడు ఏం చేయాలి బావా? కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళడం తప్ప ప్రస్తుతం మనం చేయగలిగింది ఏం లేదు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరెవరు? నా పేరు నాగడండి. ఈ కాకినాడ చుట్టుపక్కల ఏ ఇంట్లో పాము దూరినా అటుకెళ్ళిపోయి అడవిలో ఒగ్గేస్తానండి. ఈ ఇంట్లో ఏదో పాము దూరిందని ఫోన్ వచ్చిందండి, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను. ఒరే నాగులో రే రా. అయ్య బాబోయ్ వచ్చేస్తున్నానండి. అయ్ అరే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీవారా? అయ్య బాబోయ్ ఫోన్ ఇంట్లో మర్చిపోయానండి, అందుకే ఫోన్ తీయలేదండి. సర్లే, స్టోర్ రూమ్ లో పాముంది, పట్టుకుంది కానీ పదా. అలాగే. చిట్టమ్మ, పాములోండి పిలిచారంటే ఇప్పుడు ఆ గది తలుపులు ఓపెన్ చేస్తారా? ఏమో బావా, నాకు అదే అనుమానంగా ఉంది. పద చూద్దాం. పద. అరే తాళం మీదరా. అరే తాళం డోర్ దగ్గర మర్చిపోయాను, వెళ్ళి తీసుకొస్తా. బావా అయిపోయింది బావా, అంతా అయిపోయింది. ఇంకా సేపట్లో వీరనారాయణ బాబాయ్ మనసులో తలుపులు తీయటం, అమ్మా నాన్న దొరికిపోవటం, వీరనారాయణ బాబాయ్ చేతుల్లో చచ్చిపోవటం మన కళ్ళతో మనం చూడబోతున్నాం బావా. చిట్టమ్మ, ప్రమాదం ఎదురైనప్పుడే ధైర్యంగా ఉండాలి. అప్పుడే అపాయం నుంచి తప్పించుకోగలం. ఎలా తప్పించుకుంటాం బావా? చూసావు కదా, ఆ పామును పట్టుకోవడానికి పాములుడు కూడా వచ్చేసాడు. పాములు పట్టేవాడు రాగానే సరిపోదు, ఆ తలుపులు తెరవాలి కదా. ఇదిగో తాళం. పాము 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 ఎక్కడ? అవునవును, పాము 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 అక్కడ పాము. పాము. అదిగో పాము 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 అది కూడా వెళ్తుంది. అదిగో. అదిగో అదిగో పాము పాము అక్కడ అక్కడ అదిగో పాము పాము అదిగో అదిగో అటువైపు. ఇదిగో పాము పాము అదిగో అదిగో. ఇదిగో దీంట్లోకి వెళ్ళింది. ఎక్కడ? ఇక్కడ ఎక్కడ? దీంట్లోకి వెళ్ళింది.
ఇందులో అవునండి, ఏం చెప్పింది నిజమే. ఆ పాము ఈ కణంలోకి దూరింది. అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు? ఓ పాలే ఆ పాము పాకిన దారి చూడండి. అది కాదు. ఇదిగో ఇప్పటికైనా నమ్ముతారా ఆ పాము ఆ కన్నంలోకి వెళ్ళిందని? అవును, ఇప్పుడు ఈ కన్నం నుంచి బయటికి తీలేమా? ఈ కన్నం ఇంటి బయటకు ఉంది కదండి, అంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినట్టుంది. నేను బయటకు వెళ్ళి అట్టుకుంటానులేండి, మీరేం టెన్షన్ పడకండి. అది కాదు. ఇదిగో అనియా, పాము ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా, ఇంకా భయపడుతున్నావేటి? వీరనారాయణ బాబాయ్ అడిగితే పాము తప్పించుకొని బయటికి పారిపోయిందని చెప్పు. చిట్టమ్మా, కాళ్ళు కడుక్కున్నామంటే ఇక్కడేం చేస్తున్నారమ్మా? అది బాబాయ్, కాలు కడుక్కొని వద్దామని వచ్చేసరికి ఇంటి ముందుకి పాము వచ్చింది బాబాయ్. ఇదిగో ఈ లోపు ఈ పాములుగా నచ్చాడు. ఆ గొడవలో పడిపోయి లోపలికి రావడానికి కాస్త ఆలస్యమైంది బాబాయ్. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును సార్, పాము గదిలోంచి బయటకు వచ్చి కన్నంలోకి వెళ్ళింది. నువ్వు చూసావా? లేదు సార్, చిట్టమ్మ మేడం, రవిచంద్ర సార్ చూశారు. అంటే నువ్వు చూడలేదన్నమాట? లేదు సార్. వాళ్ళు చూడక్కర్లేదండి, నేను చెప్తున్నాను కదా. పాము పాకిన జాడలను బట్టి అది ఖచ్చితంగా ఇంటి బయటికి వెళ్ళినట్టుంది. అవును బాబాయ్, నా కళ్ళారా నేను చూశాను. అది ఈ కన్నంలోంచి ఇంటి బయటికి వెళ్ళిపోయి ఉంటుంది. సరే, త్వరగా పదండి. రై, ఒకసారి తలుపు తీయండి. సార్, ఎందుకు సార్? గదిలో నుంచి బయటకు వచ్చింది గదిలో పామా లేదా కొత్తగా వచ్చిన పామో మనకు తెలియాలి కదా, అందుకు. మీరు తీయండి రా. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. అమ్మా, హోమం జరిపించాల్సిన దంపతులేరి? వెళ్ళి తీసుకొస్తా పంతులు గారు. అలాగే. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. వీరనారాయణ, ఇంకా ఎంతసేపురా? చిట్టమ్మని రవిచంద్రని తీసుకురా, పంతులు గారు పిలుస్తున్నారు. అలాగేనమ్మా. రా, పూజ దగ్గరికి వెళ్దాం. రై, తర్వాత చూద్దాం. ముందు పూజ దగ్గరికి వెళ్దాం పదండి. కాళ్ళు కొడుకుని రమ్మంటే ఈ గది చుట్టూ తిరుగుతున్నారేంటి? ఖచ్చితంగా చిట్టెమ్మకి ఈ గదికి మధ్య ఏదో సంబంధం ఉన్నట్టుంది. వాళ్ళని పూజలో కూర్చోబెట్టి ఆ తర్వాత ఈ గది సంగతి ఏంటో తేలుస్తాను. ఏంటో ఓసారి ఏమంటారు, ఇంకోసారి తీయమంటారు. ఈ పెద్దోళ్ళ ఇంటి విషయాలు అస్సలు అర్థం కావురా. అవునరా. సరే పదం పద. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం
కాళ్ళు కడుక్కొని వస్తానని ఇంతసేపు చేస్తున్నారంటమ్మా. స్టోర్ రూమ్ దగ్గర ఏం చేస్తున్నారు? ఇంతకీ మా వెధవులు మీ కాళ్ళు ఎక్కడ కడుక్కోవాలో చూపించలేదా? చూపించాను నాన్నమ్మా, కాళ్ళు కడుక్కున్నాము. మరి ఎందుకు ఇంత ఆలస్యం అయింది? అక్కడ స్టోర్ రూమ్ దగ్గర ఏం చేస్తున్నారు? పాపం మన కళ్ళు గప్పి ఇంట్లోకొచ్చిన పాముని కాపాడడానికి వెళ్ళినట్టున్నారమ్మా.